మన శరీరం మనకు చాలానే చెప్తుంటాయి. కానీ మనం వింటామా? మీ పెదవులు పొడిబారుతున్నాయా? అయితే మీ శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండటమే కాక జీర్ణశక్తి కూడా తగ్గిందని తెలియజేస్తాయి. వీటి పరిష్కారంగా తరచూ జీలకర్ర కలిపిన నీళ్లను, కొబ్బరి నీళ్లను గోరువెచ్చని నీటిలో తేనె వేసుకొని త్రాగవచ్చు. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల మీ పెదవులు అందంగా కనిపిస్తాయి. తరచుగా మీ కంటి కింద అలజడిగా, గిలిగా అనిపించడం జరుగుతుందా? అయితే మీ శరీరంలో వాతదోషం పెరిగిందని దీని సంకేతం. ఇలాంటప్పుడే మీ శరీరం విశ్రాంతిని కోరుకుంటుందని మీరు తెలుసుకోవాలి. దీని ఉపశమనంగా ఆయిల్ తోటి మర్దన చేసుకోవడం, పడుకునే ముందు వేడి పాలల్లో జాజికాయ పొడి వేసుకొని త్రాగడం, త్వరగా నిద్రపోవడం, కంటికి ఐ మాస్క్ పెట్టుకొని ఒక చక్కటి మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవ్వండి. ఇలా చేయడం వల్ల బాడీ రిలాక్స్ అయ్యి మీకు మంచి ఉత్తేజాన్ని ఇస్తుంది. మీరు ఎక్కువగా ఆవలిస్తున్నారా? అయితే మీ శరీరం ఒత్తిడికి మరియు మానసిక అలసటకి గురైనట్టు సంకేతం. అలాగే మీ శరీరంలో ప్రాణవాయువు కూడా సరిగ్గా ప్రసరించకపోవడం అనేది దీని ఉద్దేశం. దీనికోసం మన ఉపశమనంగా బ్రాహ్మి, అశ్వగంధ వంటి ఔషధ మొక్కలను ఉపయోగించవచ్చు. లేదా నాడీ శోధన ప్రాణాయామం కూడా చేసి దీన్ని మనం అధిగమించవచ్చు. నాలుకపై తెల్లపొర ఉందా? ఇది దేన్ని సూచిస్తుంది? దీన్నే ఆమం అంటాం ఆయుర్వేదం ప్రకారం. ఇది మన శరీరంలో పేరుకుపోయిన అజీర్ణ పదార్థాలను గురించి మనకు సంకేతంగా తెలుపుతుంది. దీన్ని అధిగమించడం కోసం రోజు తేనె, నిమ్మకాయ కలిపిన నీళ్ళని తీసుకోవడం, త్రికట్టు చూర్ణాన్ని తీసుకోవడం, అలాగే రోజు రాత్రి భోజనం త్వరగా చేయడం, అలాగే మనం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటూ రోజు మొత్తంలో గోరువెచ్చని నీళ్ళని తాగుతూ ఉంటే మనం ఈ సమస్య నుండి ఉపశాంతి పొందవచ్చు. మీ పాదాలు చీలిపోతున్నాయా? అయితే మీ శరీరంలో వాతదోషం పెరిగిందనేది దీని సంకేతం. ఇది మీ లోపలి భాగాన్ని పొడిబారేలా చేస్తుంది. ఇదే మీ అనారోగ్యానికి మొదటి మెట్టు. దీన్ని అధిగమించడం కోసం రోజు పాదాభ్యంగనం చేసుకోవడం, తరచుగా క్షీరబల కానీ దశమూల ఆయిల్ తోటి మర్దన చేసుకుంటే మీకు మంచి నిద్ర వస్తుంది. అలాగే మీ కాళ్ళు పగుళ్ళు తగ్గి మంచి మృదువుగా తయారవుతాయి. ఆయుర్వేదం చెప్తుంది, శరీర సంకేతాలను పట్టించుకోండి. ఆరోగ్య జీవితం అందరికీ సాధ్యం. నమస్కారం. మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుష్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి. అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ను తాకండి.